పౌలు వేదన, సంఘాల గురించినటువంటి వేదన, ఆతృత. ఆయన ఏమంటాడంటే, చేదైన వేరు ఏదైనా మొలిసి మిమ్మును ఒకవేళ కలవరపరుచునేమో అని ఆయన బైబిల్ గ్రంథం చదివే అనుభవం, వినే అనుభవం గట్ట ఉంటే మాత్రం విషయం అర్థమవుతుంది. చేదైన వేరు ఏదైనా మొలిసి, అక్కడ ఆపు చేసి ఏదైనా అంటే ఏదైనా, ఇక ఎటైనా తీసుకోండి మీరు దాన్ని. ఏ వేరు మొలుతుందో అమ్మా, ఏరు మంచిదైతే చెట్టు మంచిది అవుతుంది, చెట్టు మంచిదైతే కాయలు మంచి అవుతాయి. అవునా కాదా? ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారన్నాడు ఆయన. ఖచ్చితంగా చెప్పాడు. అంటే నీ బ్యాక్గ్రౌండ్ ఎలాగుందో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. నాకు తెలుసా? నేను కొత్త వాక్యం చెప్తాను, మీరు ఏం చేస్తున్నారో నేను అన్నీ చూడలేను. చూసేవాడు ఎవరు? యేసయ్య. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా ఉంటాయి, నువ్వు వీధిలోకి వెళ్ళినా ఉంటాయి, నువ్వు చెట్టు కాడికి వెళ్ళినా ఉంటాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కన్నులు చూస్తూ ఉంటాయి. మరి ఆయన కన్ను దృష్టికి మనం ఎలా కనబడాలి? ఏమండి, యథార్థముగా నువ్వు వెళ్తుంటే దేవుడు నిన్ను నన్ను చూసి చెప్పండి సంతోషపడేలాగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కాదా? నువ్వు వెళ్తున్నావు, లేకపోతే మీకెందుకంటే నేనే వెళ్తున్నాను. నన్ను చూసేటప్పుడు నా కుమారుడు వెళ్తున్నాడు, లేకపోతే దాసుడు వెళ్తున్నాడని నన్ను చూసి సంతోషపడేలాగా ఎవరో దేవుడు నేను బ్రతకాలి. బ్రతకంటే ఏంటి అనుకుంటున్నారు? నేను ఇష్టం వచ్చినట్టు అంత వచ్చి నీసి వెళ్ళిపోతే అది భక్తా? వస్తున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు అనుకో. ఒకవేళ అన్ని మామూలుగా చేస్తున్నావు. ఏబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 20వ వచనంలో ఆలోచించు అంటాడు. యథార్థవంతులకైనా ఏ మేలు చేయకుండా మాంతడా? మనుషుడేటైనా ఏమన్నా నువ్వు యథార్థంగా ఉంటే దైవజనులోంచి దేవా నువ్వు నాతో మాట్లాడవని అర్థం చేసుకుంటే, ఏదైతే ఒకవేళ ఆయనకి ఇష్టం కానిది నీలో ఉందో దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన సంతోషపడతాడు. కానీ అది లోపల ఉంచుకుంటే మాత్రం ఆయనకి సంతోషం ఉండనే ఉండదు. నువ్వు ఎన్ని రోజులు వచ్చినా సరే, ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే, నీవు సీనియర్ విశ్వాసం అయినా సరే, ఆయనకి సంతోషం కలగాలంటే దేవుడికి ఇష్టం కానిది ఏది నీలో ఉండటానికి వీల్లేదు. అలాంటి తీర్మానం చేసుకుని నువ్వేం చేయబడాలంటే మరలా పునరుద్ధానం చేయబడాలి. అంటే తిరిగి లేవాలి. కోల్పోయిన దాన్ని నువ్వు సంపాదించుకోవాలా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైతే కోల్పోతున్నావో అంటే ఏం చెప్పాలి మీకు? నేను ఎక్కడ పడిపోతున్నావు అక్కడే లేగాలి. నువ్వు పడిపోయే చోటే లేగాల. అవునా? నువ్వు ఎక్కడ పడిపోతున్నావో జాగ్రత్త, ఆలోచన చేసుకో. ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నోడైనా పెద్దోడైనా, ఎవరైనా సరే, మనమందరము దేవుని దగ్గర ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. రేపొద్దున్న అప్పచెప్పాలి. అవుద్దా? ఖచ్చితంగా అప్పచెప్పాల్సిందే, చేతులు కట్టవలసిందే. ఎవరైనా సరే, నేనైనా సరే. అంటే వాక్యం చెప్పే వాళ్ళకి 2 తీర్పులు అన్నాడు దేవుడు. మామూలు తీర్పులు కాదు, ఇలా కఠినమైన తీర్పులు 2 అంటండి. ఒకవేళ చేదైన వేరు ఏదైనా మొలిసి మిమ్మలను కలవరపరుచునేమో అని నేను బాధపడుతున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట. అమ్మో, చాలా జాగ్రత్త. చేదైన వేరు అంటే ఆయనకి ఇష్టంగా అంది ఏదైనా నీ హృదయంలో, టోటల్గా చెప్పాలంటే మన హృదయంలో, నీ అంటే నీవే కాదు, మన అంటే మనమందరికీ వస్తుంది. అప్పుడు మన హృదయంలో ఒకవేళ మొలిసి కలవరపరిచి గుడికొస్తారు, బయటికి వెళ్ళి బూతు మాట్లాడతారండి. నేను వింటాను చాలామంది, పేరు చెప్పను. ఎందుకని మాట్లాడతారు మీరు?
దేవుడు ఏం చెప్పాడు? మీ నోటి బూతులు మానమన్నాడా వాడమన్నాడా? చెప్పాలకు మానమన్నాడా వాడమన్నాడా? మరి ఎందుకని వాడుతున్నారు మీరు? నువ్వు మారలేదు, నువ్వు మార్పు చెందలేదు. మారితే నడక మారిపోతే, మారితే సూప్ మారిపోతే, మారితే ఆలోచన మారిపోతే. ఇజ్రాయేల్ మొదటి రాజు అండి సౌలు అండి, ఆ ప్రార్థన సభలోనికి వెళ్ళాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళతో పాటు ఏం చేస్తున్నాడు చెప్పండి? డ్యాన్స్ చేస్తున్నాడు, నాట్యం ఆడుతున్నాడు. ఎందుకంటే పాతదంతా ఇక పోయింది. దేవునికి స్తోత్రం. పాతది పోతేనే కానీ కొత్తది రాదమ్మా. అవునా చెప్పండి, అవునా? సువార్తలు ఏం చెప్పాడు ఆయన? ఒక గింజ భూమిలో వేస్తే అది చస్తేనే కానీ కొత్త మొలక పూర్తిగా మారాలి. నేను చాలాసార్లు చెప్తాను, చాలా విషయాలు దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడతాడు. నిలబడుతున్న అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మనము మీకు మెట్ల గురించి ఎప్పుడని చెప్పానా? ఒక మెట్టు ఎక్కవమ్మా, ఒక మంచి పని ప్రారంభించావమ్మా అని చెప్పి ఆ ఎక్కిన మెట్టు మీదని కింద పడిపోకుండా చూసుకోమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒక మెట్టు ఎక్కావు, ఒక మెట్టు ఎక్కావు, ఇక ఆ మెట్టు నుంచి కింద పడకూడదు. మరి ఏం చేయాలి? ఓ మెట్టు ఎక్కావు, ఏం చేయాలి? ఇంకో మెట్టు ఎక్కాలి. రెండు ఎక్కావు అంటే రెండు ఎక్కిన వాళ్ళు ఉంటారు, ఒకటి ఎక్కిన వాళ్ళు, మూడు ఎక్కిన వాళ్ళు ఉంటారు. ఎక్కాలి. ఎక్కడికి వెళ్ళేదాకా చెప్పండి? ఎక్కడికి వెళ్ళేదాకా? పరలోకంలో అడుగు పెట్టేదాకా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకములోకి వెళ్ళేదాకా నువ్వు ఎక్కాలంటే ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేస్తే అన్ని సాల్వ్ అయిపోతాయి. Hébreus 2:27 చూసుకోండి. ఏమన్నాడు? నువ్వు ఆయనతో ఏం చేస్తే, సహవాసము చేస్తే ఏం కలుగుద్ది? నీ సమస్యలన్నిటికీ సమాధానం కలుగుద్ది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. చేదైన ఏరు ఏదుందో జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా సరే, ఏ రూట్లో అయినా సరే. త్రాగుడా, వ్యభిచారమా, అబద్ధాలా, దొంగతనమా చెప్పండి. భర్త ఉన్నప్పుడు ఒక మాట, భార్య ఉన్నప్పుడు ఒక మాట. నీ బ్రతుకును మార్చుకుంటే ఓకే మాట. అమ్మో యేసై నా మాట వింటాడుగా. ఏం భయం కావాలి చెప్పండి? ఏం భయం కావాలి? దేవుని భయం. ఎలా ఉండాలి? 19వ కీర్తన 9, యెహోవాయందైన భయము పవిత్రమైనది. ఎప్పుడు దాకా ఉండదాం? అదే సండే స్కూల్ అప్పుడేనా? పెళ్ళి అయ్యేదాకేనా? జీవితం అంతా ఉండాలా. దేవునికి స్తోత్రం. యెహోవాయందైన భయము అది నిత్యము, కొద్ది రోజులు ఉండేది కాదు, పరలోకంలోకి వెళ్ళేదాకా ఉంటుంది ఆ భయం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకంలోకి వెళ్ళేదాకా ఉండాలి ఆ భయం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. జ్ఞానుల సొలొమోను 28వ అధ్యాయంలో 14వ వచనం చదువుకోండి. నిత్యము, ఎప్పుడండి? నిత్యము భయము కలిగి. ఎవరు ధన్యులు? నువ్వు ధన్యుడు అవ్వాలనుకున్నావా? అన్యులాగా ఉండాలనుకున్నావా? భయపడేవాడు ధన్యుడు, భయపడని వాడు అన్యుడు, అన్యురాలు. జాగ్రత్త. జీవితాన్ని మార్చుకో, ఆయనకి ఇష్టముగా మలుచుకో. ప్రతి మెట్టు ఎక్కువ. ఒక మనుషుడు 10-30 లోక యెరూషలేము వరకు ఎక్కాడు, కానీ కిందకి ఏం చేయబడ్డాడు? దిగిపోయాడు. దిగాక ఏం జరిగింది? దిగాక బాగా కొట్టేస్తున్నారు. యేసయ్య ఎంత ప్రేమ గలవాడండి. ఆ మాట జ్ఞాపకం వచ్చి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. బాధ కలుగుతుంది. ఎంత ప్రేమ గలవాడు. నువ్వెంత చెడిపోయినా, నువ్వెంత పాడైపోయినా అందరూ తప్పించుకుని వెళ్ళిపోతుండే ఎవరు కలుసుకుంటారండి? యేసయ్య ఆయన కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కలుసుకున్నాడు. పాడైపోవడానికి ఇష్టం లేదు. నీవు నేను కూడా ఏ పరిస్థితిలో ఉండి చనిపోతున్నా దేవుడు నిన్ను కలుసుకుంటాకే ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. దేవుడు పాడైపోవడానికి ఇష్టం లేదు, మనం పాడైపోవడానికి ఇష్టం లేదు. మనలో ఎవరము కూడా పాడైపోవడానికి దేవుడికి ఇష్టం లేదు. అందుకని కలుసుకుంటానికే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మరి ఆయన కలుసుకునే ప్రయత్నం చేస్తే మనం కూడా ఏం చేయాలి?
ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలా. దేవునికి స్తోత్ర. ఆయన నిన్ను కలుసుకోవడానికి చూస్తున్నాడు. నువ్వు ఆయన ఎదుర్కోవడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్ర. ఓ వధువు సంగమ వరస ఇదే నటయే, పెండ్లి వరస ఇదే నటయే. ఓ వధువు సంగమ వరస ఇదే నటయే, పెండ్లి వరస ఇదే నటయే. ప్రియుని గూర్చి చెంబు చెప్పవు పిరికితనాందే, ప్రియుని గూర్చి చెంబు చెప్పవు పిరికితనాందే, ప్రియుడు చేసిన. చాలు, జాగ్రత్త. దేవుని కొరకు భూమి మీద మనం ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పిలిచిన దేవుడు చెప్పండి నమ్మదగిన వాడు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. కానీ నిన్ను నన్ను పిలిచిన ఆ దేవాది దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఏ దేవుడైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్ర. ఆయన శరణు చొచ్చు వారిని ఆయన ఎన్నడూ కూడా ఏం చేయడైనా విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళని అందరినీ చేతులపై చెప్పండి. చేతుల పైకి ఎత్తి అడగండి, కన్నీళ్ళతో అడగండి. ఏ మెట్టు వరకు ఎక్కి పడిపోయావో, ఏ మెట్టు కాడ ఉన్నావో, నువ్వు ఎక్కగలవా? నువ్వు పడిపోయడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, నీ స్థాయి ఎలాగుందో అడుగు. అందరూ అడుగుదాం. విన్న మాటలు హృదయంలో దాచుకుని నీ బిడ్డలు ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సాయం చేయమని, అందరి అవసరాలు తీర్చమని, బలహీనలను బలపరచుమని ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణగా అర్థమైన పరిశుద్ధాత్మని కన్యను సహవాసం, సన్నిధి సహాయం కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రేమించే వారికి కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన కాపాడు ఆశీర్వదించుదురుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించుగాక, ఆమేన్. నోటి మాట ద్వారా ఆయన ఆకాశ భూమి కలుగు చేసిన యెహోవా చేత మీరందరూ ఇంకను ఆయన ఆశీర్వాదాలు పొందుదురుగాక, ఆమేన్.